బీహార్ సీఎంగా 9వ ప్రమాణం చేశారు నితీష్ కుమార్. ఆర్జేడీకి షాక్ ఇచ్చిన నితీష్ బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీష్తో పాటు 8 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి, బీహార్ విపక్ష నేత విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. బీహార్ మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జేడీయూ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం బయట మోదీ, నితీష్ పోస్టర్స్ ని ఏర్పాటు చేశారు. జేడీయూ ఆఫీస్ ఎదుట వేడుకలు జరుపుకున్నారు. డప్పు, డోలు వాయిద్యం, నృత్యం చేశారు. నితీష్ కుమార్ ఈ మధ్యాహ్నం తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కి విజ్ఞప్తి చేశారు. మహాకూటమిని విడిచిపెట్టేసినట్లు ప్రకటించారు. ఈ ఏడాదిన్నరగా కూటమి సరిగా పనిచేయడం లేదన్నారు. అందులో కొనసాగడం తమ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు నితీష్. మరోవైపు తమకు హ్యాండ్ ఇచ్చిన నితీష్ కుమార్ పై ఆర్జేడీ నేతలు శ్రేణులు భగ్గుమంటున్నాయి. హాజీపూర్లో నితీష్ దిష్టిబొమ్మని దగ్గులబెట్టారు ఆర్జేడీ కార్యకర్తలు. నితీష్ పచ్చి అవకాశవాదంటూ నినాదాలు చేశారు వారంతా. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య అయితే నితీష్ కుమార్ తీరుని తీవ్రంగా ఎండగట్టారు. నితీష్ ని చెత్తతో పోల్చారు. చెత్త మళ్లీ చెత్త బుట్టలోకి వెళ్లిందంటూ నితీష్ పై ఆమె ట్వీట్ చేశారు సెటరికల్ గా. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేయడంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. రాజకీయ భాగస్వాములను మార్చడం నితీష్ కు అలవాటేనని, నితీష్ కుమార్ ఊసరవెల్లికే పోటీ ఇస్తున్నారని ట్వీట్ చేశారు. అయితే సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ అసంబద్ధంగా వ్యవహరిస్తోందని జేడీయూ నేత కేసీ త్యాగి ఆరోపించారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీని తొక్కిపెట్టి తాను నాయకత్వం వహించాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని అన్నారు. నితీష్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మజ్లీస్ ఎంపీ ఓవైసీ. తనను ఇన్నాళ్లు బీజేపీ బీ టీం అని విమర్శించిన నితీష్ ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. బీహార్ ప్రజలను మోసం చేసినందుకు ప్రధాని మోదీ, నితీష్, తేజస్వి యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అబద్ధాలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ప్రభుత్వంతో ప్రజలందరూ బాధితులుగా మారారని, తాను కూడా ఒక బాధితున్నని వ్యాఖ్యానించారు. సిద్ధమని జగన్ అంటుంటే వైసీపీ టికెట్ ఇచ్చిన నేతలేమో పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. నెల్లూరులో నిర్వహించిన టీడీపీ రా కదలిరా సభలో జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు బాబు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, మాణిక్రావు ఠాకూర్ కి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న పదవి అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ నేత మధు యాష్కి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి కేటీఆర్ అని మండిపడ్డారు మధు యాష్కి. గ్రామ సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ఏ కారణమని ఆరోపించారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు లూటీ చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. ప్రగతి భవన్లో కేటీఆర్ పెంచుకునే కుక్కలకు 12 లక్షలతో ఇళ్లు కట్టారు, కానీ రాష్ట్రంలో పేదలకు మాత్రం ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని వ్యాఖ్యానించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలో టాప్ గేర్లోకి వస్తామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 6 గ్యారంటీల్లో కనీసం ఒక్కటైనా సరిగ్గా నెరవేర్చలేదని మండిపడ్డారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి. మీరు తిడుతుంటే మేము పడుతూ ఉంటామా అంటూ ప్రశ్నించారు. తమకు కూడా చీము నెత్తురు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్లో లోపించిందన్నారు కడియం. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు స్వరూపం 6 నెలల్లోపే తేలిపోతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజలకు ఆ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలేవి అమలు కావటం లేదన్నారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు ఎక్కడా అమలు కావటం లేదని ఆరోపించారు. మెదక్లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. రాజకీయాల నుంచి తాను తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. ఇకపై పూర్తిగా వ్యాపారాలపైనే దృష్టి పెడతానన్నారు. మళ్లీ అవకాశం వస్తే తిరిగి పోటీ చేస్తానంటూ తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం లేదని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుండాలని వ్యాఖ్యానించారు జయదేవ్. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు విదేశాలకు పారిపోవడానికి సహకరించిన అప్పటి బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ని మరో అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు పంజగుట్ట పోలీసులు. ప్రస్తుతం సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు ప్రేమ్ కుమార్. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సీతారాంపురంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి పనులకు పొన్నం శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. చైర్పర్సన్ జిందం కళాచక్రపాణిపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు 16 మంది కౌన్సిలర్లు. కేటీఆర్ సిరిసిల్ల టూర్ కి కొన్ని క్షణాల ముందే బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు కౌన్సిలర్లు. అంతేకాదు ఈ 16 మంది కౌన్సిలర్లు కూడా క్యాంపుకు తరలి వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది.
బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఛాలెంజ్ స్వీకరించారు కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి. అరుణ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలంటే 15 కోట్లు ఇవ్వాలని ఎన్నికల కమిటీని అడిగారని వంశీచంద్ చేసిన ఆరోపణను ఆమె ఖండించారు. దీనిపై ఏ దేవాలయంలో అయినా ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరారు. దీన్ని స్వీకరించిన వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామాలయానికి వచ్చారు. కృష్ణపట్నం పోర్టులో యథావిధిగా కంటైనర్ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు సీఈఓ జీజేరావు. ఈ విషయంలో అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా అదానికి 14 చోట్ల పోర్టులున్నాయని, వ్యాపారంలో హెచ్చుతగ్గులు సహజమని అన్నారు. తాము స్థానికులకు 75% ఉద్యోగావకాశాలు ఇచ్చామని, ఎవరినీ తొలగించలేదని స్పష్టం చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోవడంపై కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణపై నిన్న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభ్యుల గైర్హాజరుతో కోరం లేకుండా పోయింది. రెబల్ కౌన్సిలర్లు సహా కాంగ్రెస్ వర్గం ఎవరూ రాకపోవడంతో విశ్వాస పరీక్షని బీఆర్ఎస్ గట్టెక్కించినట్టయింది. అయితే ఈ పరిస్థితికి 45వ వార్డు కౌన్సిలర్ గుండూరి పావని కృపాకర్ కారణమంటూ అసమ్మతి వర్గం అంతా ఆందోళనకు దిగారు. రామంతపూర్లో 35 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు. గాంధీనగర్లో కిరాణా షాప్ నడుపుతున్న ఫిరోజ్ జైనా ఉప్పల్ పారిశ్రామిక వాడ పరిసర ప్రాంతాల్లో చాక్లెట్లు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు జరిపారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు తెచ్చి అమ్ముతున్నారని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య తెలిపారు. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తనను ఎంపీ అభ్యర్థిగా మార్చడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు కోనేటి ఆదిమూలం. అక్రమ ఇసుక రవాణాపై తాను పెద్దిరెడ్డిని నిలదీయటం వల్లే తనపై అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. తనకు ఎలాంటి కాంట్రాక్టర్లు, వ్యాపారాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. మండపేటలో సొంత ఎమ్మెల్యే జోగేశ్వరరావుపై అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత నెక్కంటి బాలకృష్ణ. ఆయనకు చంద్రబాబు మళ్లీ టికెట్ ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెదురుమూడి గెస్ట్ హౌస్లో సుమారు 500 మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు నెక్కంటి. పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే సీఎం జగన్ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఇళ్ల స్థలాలు పొందిన వారందరికీ గృహ రుణాలు కూడా మంజూరు చేస్తామన్నారు. గురజాల దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నడికుడి అంజనాపురం వాసులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు మహేష్ రెడ్డి. బిల్లులు రాలేదని సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవద్దంటున్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. త్వరలోనే సర్పంచులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 98 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల్ని పంపిణీ చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. నాగశేషుణ్ణి పూజించే మెస్రం వంశీయుల అతిపెద్ద జాతర నాగోబా జాతర ప్రధాన ఘట్టం కీలక దశకు చేరుకుంది. కేశలాపూర్ ఆలయం నుండి ఈ నెల 21న ప్రారంభమైన గంగాజల సేకరణ మహాపదయాత్ర మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నదిలోని హస్తినమడుక్కి చేరుకుంది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపరులో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గాదిరాజు వెంకట సుబ్బారావు చొరవతో ఈ ఉత్సవాలకు మొదటిసారి శ్రీకారం చుట్టారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ధర్నాకు దిగారు. తమకు రోజుకి 24 రైడ్స్కి 850 రూపాయలు చెల్లిస్తున్న ఈ సంస్థ 20 రైడ్స్ అవ్వగానే సాంకేతిక కారణాలతో డబ్బులు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. సంతోష్ నగర్ జోన్ ఆఫీస్ వద్ద వీరంతా ఆందోళనకు దిగారు. వరంగల్ వర్ధన్నపేటలో ఓ గ్యాస్ వినియోగదారునికి వింత అనుభవం ఎదురైంది. సిలిండర్లో వంట గ్యాస్ బదులు నీరొచ్చింది. స్టవ్ వెలక్కపోవడంతో అనుమానంతో సిలిండర్ని పరిశీలిస్తే గ్యాస్కు బదులు నీళ్లుండడంతో అవాక్కయ్యారాయన. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అబిడ్స్ లో ఫార్చ్యూన్ హోటల్ అడ్డాగా నిర్వహిస్తున్న బ్రోతల్ దందా గుట్టు రట్టయింది. అఖిల్ పహిల్వాన్ అండ్ బ్యాచ్ ఉద్యోగాల పేరిట యువతుల్ని వ్యభిచారి రొంపిలోకి దింపుతున్న వైనం బయటపడింది. ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు 16 మంది యువతుల్ని రెస్క్యూ చేశారు. నిర్వాహకులు అఖిల్ ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వరుసగా హాలిడేస్ రావడంతో మేడారానికి పోటెత్తారు భక్తులు. సమ్మక్క సారలక్కకి మొక్కులు తీర్చుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 1,00,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఈ రోజు 2 లక్షల మంది వచ్చారని అంచనా వేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. అన్ని కంపార్ట్మెంట్స్ నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్స్ లో వేచి ఉన్నారు భక్తులు. నిన్న 76,104 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2,92,00,000 రూపాయల భక్తుల కానుకల సమర్పణ రూపంలో సమర్పించినట్టు తెలుస్తోంది.
విశాఖ మన్యంలో ఆహ్లాదకర వాతావరణం కొనసాగుతోంది. పాడేరు, అరకు, చింతపల్లి ఏజెన్సీల్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా మాటల్లో వర్ణించలేని అందమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. మంచు మాటన సూర్యోదయం, అటవీ అందాల్ని వీక్షించేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. సుప్రీంకోర్టులో డిజిటలైజేషన్ కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినట్టు తెలిపారు ప్రధాని మోదీ. సుప్రీంకోర్టు భవనం ఆధునీకరణకు 700 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టుగా తెలిపారు. దేశవ్యాప్తంగా కోర్టుల ఆధునీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మోదీ. సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని. దేశంలో సత్వర న్యాయం అందేందుకు సుప్రీంకోర్టు ఎన్నో కీలక తీర్పులనిచ్చిందని తెలిపారు ఆయన. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్. మొత్తం 90 సీట్లలో పోటీ చేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తామన్నారు. హర్యానా ప్రజలు ఇప్పుడు ఆప్ వైపే చూస్తున్నారని, ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జింద్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు కేజ్రీవాల్. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. జాతీయ హెల్త్ మిషన్, పీఎం గ్రామ్ సడక్ యోజన నిధుల విషయంలో కూడా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే బెంగాల్కి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది టీఎంసీ. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రుద్రప్రయాగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించగా భారీగా జనం తరలివచ్చారు. మరోవైపు ఫిబ్రవరి 5న యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేస్తామని కామెంట్ చేశారు ముఖ్యమంత్రి. జార్ఖండ్ రాజధాని రాంచీలో జేఎంఎం కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. సీఎం హేమంత్ సోరెన్ కి ఈడీ సమన్లు జారీ చేయడంపై మండిపడుతున్నారు. కేంద్రం కక్షపూరితంగా ఈడీని ఉస్సగొలుపుతుందని మండిపడుతున్నారు. కేంద్రానికి భయపడే పరిస్థితే లేదంటున్నారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ పానిపట్లో పర్యటించారు. ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించి అందులో కొద్ది దూరం ప్రయాణించారు ముఖ్యమంత్రి. కాలుష్య నివారణకి ఎలక్ట్రిక్ బస్సులు దోహదం చేస్తాయని తెలిపారు. హర్యానాలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెడతామని ప్రకటించారు సీఎం ఖట్టార్. రాజస్థాన్లో మిల్క్ పౌడర్తో కల్తీ పాలను తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముఠాలోని 3 సభ్యులను దౌసాలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1153 కిలోల మిల్క్ పౌడర్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమిళనాడు పీఠాధిపతి రామానుజ అయ్యర్ మహారాజ్ అయోధ్యలో పర్యటించారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ని కలుసుకున్నారు పీఠాధిపతి. వారికి అమ్మవారి ఫోటోను బహూకరించారు. తమిళనాడులోని మధురైలో మున్నియాండి స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు బిర్యానీ ప్రసాదంగా పంచిపెట్టారు. మున్నియాండి స్వామి ప్రసాదం కోసం వందలాది భక్తులు క్యూ కట్టారు. ప్రపంచంలోనే 7వ అద్భుతమైన తాజ్మహల్ చెంతకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. తాజాగా మెల్డోవన్ మాజీ ప్రధాని కుటుంబ సభ్యులు తాజ్మహల్ని సందర్శించారు. పాలరాతితో నిర్మించిన కట్టడాన్ని చూసి పరవశించిపోయారు. బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ ఇలా సినిమా హీరోస్ అందరూ కళ్ల ముందే కదలాడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అరుదైన హైదరాబాద్ కామిక్ కాన్ ఈవెంట్స్ హైటెక్స్ లో అదరగొట్టింది. 2 రోజుల పాటు జరిగిన కామిక్ కాన్ ఎక్స్పోలో ఎన్నో సినిమాటిక్ క్యారెక్టర్స్, కామిక్ బుక్స్, గేమ్స్, యానిమేషన్, పలువురు కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.